శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు కష్టాలు అనేది ఒకటినక ఒకటి. ఒక కష్టం దూరం అయిపోతుంది అంటే మరొక కష్టం, ఒక కష్టం నడుస్తుంది అంటే మరొకటి, దెబ్బ మీద దెబ్బ. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? వీటికి కారణం ఏంటిది? కష్టాలు అనేది మన కర్మ ద్వారానే సంభవిస్తాయి, మన జాతక ఫలితమే. మరియు వాస్తు దోషాలవి కూడా ఉండొచ్చు. అయితే తీవ్రమైనటువంటి యొక్క కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి మరి? అది వాస్తు దోషము అయితేనేమో వాస్తును సరి చేసుకోవాలి. జాతకపరమైనటువంటి యొక్క దోషాలైతే గ్రహాలకు శాంతి చేసుకోవాలి. ఇంకా పితృదోషము కానీ కాలసర్పదోషము కానీ ఇవి కూడా చాలా వరకు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దోషాలను దూరం చేసుకున్నప్పుడే మనకు కొంతలో కొంతవరకు మనకు ఉపశమనం కలిగి మనం సుఖంతో శాంతితో జీవనం సాగించడానికి సాధ్యమవుతుంది. మీకు ఏదైనా గ్రహదోషాలున్నా పితృదోషాలున్నా ఏ విధమైనటువంటి ఒక శాంతుల కొరకైనా సంప్రదించవచ్చు. మీ డాక్టర్ విట్లింగ్ ముత్తన్న.